ఇప్పుడు అందరు నాగమణి కంట ఎలిమినేషన్ అవుతారంట పృథ్వీ అని చెప్తున్నారు. నాగమణి కంట అయితే అవ్వచ్చు, కాకపోతే నాగమణి కంట గెయిన్ అవుతున్నాడు. సో రోజు రోజుకి తన ఒక ఆట అనేది పెంచుకుంటూ అందరితో కలుసుకుంటూ ఇంకా మంచిగా అవుతూ వస్తున్నాడు. అసలు నేను ఫస్ట్ వీక్లో చూసిన నాగమణి కంట ఇప్పుడు నాగమణి కంట చాలా 100% గెయిన్ అయిన, అంటే 60% గెయిన్ అయినట్టే. ఇంకా 40% ఇంకా 2-3 రోజుల్లో అవుతాడు. ఈ వీక్ నామినేషన్కి వచ్చేలోపు తను ఇంకా గెయిన్ అవుతాడు, ఇంకా మంచిగా ఆడతాడని నాకు స్ట్రాంగ్ అనిపిస్తుంది. నిన్న లైవ్లో చూసుకుంటే తను చాలా బాగా గేమ్లో పర్ఫామ్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నేను లైవ్లో ఈవినింగ్ అప్పుడు చూసాను, మార్నింగ్ చూడలేకపోయాను. ఆ గేమ్ జరిగినప్పుడు చాలా మంచిగా పర్ఫామ్ చేసినట్టు అనిపిస్తుంది. చాలా హ్యాపీగా అనిపించాడు తన పర్ఫార్మెన్స్లో కానీ, తను చూసిన అందులో కానీ. సో ఇంకా చూసుకుంటే ఇంకా గెయిన్ అవుతాడని నాకు అనిపిస్తుంది. ఈసారి నామినేషన్ నుంచి తను సేవ్ చేస్తే ఇంకా మంచి అవుట్పుట్ అనేది తన నుంచి చూడొచ్చు. తన ఒక అంటే ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ కూడా బ్యాలెన్స్ చేసుకొని తను కరెక్ట్గా వెళ్తున్నాడు అనిపించింది. సో ఇంకా మన ఫ్యూచర్లో అయితే ఇంకా మంచిగా ఆడే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఆదిత్య ఓం కానీ మన మణికంఠ కానీ ముందు అలా ఎందుకున్నారు, ఇప్పుడు అలా ఎందుకు మారారు, కారణం ఏంటి? ఆదిత్య ఓం గారికి అయితే పట్టిందయ్యా సోనియా అనే ఒక పిశాచి. సో దానివల్ల ఆయన అలా అయిపోయారు. ఆయన ఏంటంటే ఒక మనిషి వెనకాల నుండి నువ్వు ఇది అని ఆయన తప్పులు ఎత్తి చూపిస్తుంటే నువ్వు ఇదిరా బాబు అని తను మంచిగా ఉంటేనే తన గురించి నెగిటివ్ చేస్తుంది, తన గురించి అన్నీ చెప్తుంది. సో మన గురించి మనకి వెనకాల ఏమనుకుంటున్నారు అవన్నీ వదిలేస్తేనే మనం ముందుకు వెళ్తాం. ఏ మనిషి అయినా సరే మనం ఇప్పుడు లైఫ్లో ముందుకు వెళ్ళాలన్నా సరే ఒక వెనకాల ఏమనుకుంటున్నారు అనేది ఎవరు చెప్పి అది వదిలేయాలి. సో అక్కడ తప్పు చేసిన నిఖిల్ ఏంటంటే తను చెప్పిన మాటలు అన్నీ వింటున్నాడు. ఎవరేం చెప్తున్నారో ఎవరేం ఫీల్ అవుతున్నారని చెప్పేసి తన గేమ్ ఆడటం మానేసి పక్కన వాళ్ళ మీద ఏమనుకుంటారా అని పొజిటివ్నెస్ అంటే ఏమనుకుంటారా అనేది ఇదిలో బతికేస్తున్నాడు. అందుకని ఎమోషనల్ అయిపోతున్నాడు. తన బ్యాలెన్స్ని తను కోల్పోయి తన ఏదో వేరే లోకంలోకి వెళ్ళిపోయి ఒరే నేను కరెక్ట్ కాదని ఒక ఎమోషనల్ ఇందులోకి అయిపోతున్నాడు. దానికి కారణం కూడా ఈ సోనియా అనే పిశాచి ఆ బిగ్ బాస్లో పట్టుంది. సో అందుకని ఈసారి బిగ్ బాస్లో ఒకప్పుడు కొంతమంది ఉన్నారు, పేర్లు ఎందుకులేండి, వాళ్ళతో పాటు ఈ పిశాచి కూడా తయారైంది. సో చూసుకోవాలన్నమాట. నాకు చెప్పాలని అనుకోవాల్సి వస్తే ఇంకా లాస్ట్ కంటెస్టెంట్లు చాలా మంచి వాళ్ళు వచ్చారు. ఈసారి పిశాచుల కన్నా రక్త పిశాచి అనుకోవచ్చు. యాక్చువల్గా నేను బెస్ట్ అనిపించారు అంతకుముందు వాళ్ళు. అది